UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం. మాసం మారింది అంటే ఖచ్చితంగా మనం మాట్లాడే ముఖ్యమైన విషయాలు ఏదన్నా ఉంది అంటే అది రాశి ఫలితాలే. రాశి ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు. మీరు గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. గురుగారు, ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం? ధనుస్సు రాశి వారికి ఈ అక్టోబర్ మాసము చాలా అనుకూలముగా ఉన్నది. ధనము లాభదాయకముగా రావటం, అనుకున్నటువంటి పనులన్నీ కూడా ప్రయత్నపూర్వకముగా చేసుకోవటము, సమయానికి భోజనం చేయటం, సమయానికి నిద్రపోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కొన్ని శారీరకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయేమో అనేటువంటి ఆందోళన రావటము సహజము. అయినా మేల్కొని జాగ్రత్త పడటం కూడా ఉంటుంది కాక వీళ్ళు ఇబ్బంది ఉండదు. దూర ప్రయాణాలు అనేటువంటివి చేయవలసినటువంటి అవసరము రావటం ఈ మాసంలో. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగటం, అలాగే గృహము కొనుక్కోవటము, సౌఖ్యము అనేటువంటిది ఇస్తాడు. అంటే సంతోషముగా గడపటం అనేటువంటిది ఉంటుంది. ప్రయత్న కార్యక్రమాలలో జయం. ఏది అనుకున్నా, ఏది ప్రయత్నించినా విజయము లభించి తీరుతుందిగాక. అలాగే నూతన వస్తువులు గృహానికి కొనుక్కోవటం, ముఖ్యమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొనుగోలు చేసి సంతోషపడటం అనేటువంటిది జరుగుతుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు చాలా అభివృద్ధిలోకి ముందుకు వస్తారు. ఈ రాశి వాళ్ళు అనుకూలవంతముగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ రాశి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. ఇక ధనుసు రాశి వారికి ఎలాగూ బాగుందని చెప్తున్నారు కాబట్టి ఎలాంటి దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. దైవారాధన ఏం చేసుకుంటే మంచిది అని అనుకున్నప్పుడు లక్ష్మీ గణపతిని ఆరాధించడము చాలా మేలు జరుగుతుంది. గోధుమ వర్ణము కలిగినటువంటి గుడ్డలు వేసుకుంటే మేలు జరుగుతుంది. అన్ని దిక్కులు వీళ్లకు ఉపయోగపడతాయి గాక. రైట్. సో ధనుసు రాశి వారికి కూడా బాగుందండి, మాసం అంతా బాగుంది. పరిహారాలు చేసుకునే ముందు ఒకసారి జాతకాలని పరిశీలించుకోండి. ఇక లక్ష్మీ గణపతిని ఎక్కువగా ఆరాధించండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. గోధుమ రంగు అంటే క్రీమ్ కలర్ ఎక్కువగా మీరు వేసుకునే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.